తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. తెలంగాణలో చలి పులి చంపేస్తోంది. ఇక రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రుళ్ళు చలి ఇబ్బంది పెడుతోంది. తెలంగాణ, ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గిన్నెధరి 8.6 ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆసిఫాబాద్, తిర్యాని, సోనాల, బెలా, అలాగే బజార్ హాత్నూర్, పొచ్చెరలో, పెంబిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇక హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శీతల గాలుల ప్రభావం పెరిగింది. రాబోయే 2-3 రోజుల్లో ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. చలికి తోడు పొగమంచు కూడా కమ్మేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఏపీలో చలిగాలుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో చలి తీవ్రత పెరిగింది. పాడేరు, అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రెటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి పరమేశ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. పరమేశ్, చెప్పండి, ఆదిలాబాద్ లో చలి తీవ్రత ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, ఎంత కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఎంత ఉష్ణోగ్రత నమోదవుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా ఏదైతే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా చలి తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టయితే ఆ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే చలి తీవ్రత కారణంగా జిల్లా వాసులు మాత్రం చలితో గజగజ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం బయటకు వెళ్ళాలంటేనే జంకుతున్నారు ఇక్కడ ప్రజలు. అయితే ఉష్ణోగ్రతలు మనం చూసినట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రతగా విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే చలి తీవ్రత కారణంగా వృద్ధులు, పిల్లలు, అదేవిధంగా అస్తమ పేషెంట్ వీళ్ళు మాత్రం చలి ప్రభావం ఎక్కువగా పడుతుంది వీళ్ళపై. వీళ్ళు చలి కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా చలి కారణంగా ఉదయం 10 దాటితే గానీ బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే స్కూల్ కు వెళ్లే పిల్లలు ఉన్నారో వీళ్ళు కూడా ఆలస్యంగా బయటకు వెళ్తున్నారు. మార్నింగ్ వాకర్స్ సైతం ఉదయం 5:30 గంటలకు వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా గంట ఆలస్యంగా అంటే 6:30కు మార్నింగ్ వాకింగ్ కి వెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైతులు, వ్యవసాయ కూలీలు సైతం ఉదయం 10 గంటలు దాటితే కానీ పొలం పనులకు వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా ఆలస్యంగా తెరుచుకుంటున్నాయి. చలి కారణంగా ఇప్పటికే జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ చలికి తోడు ఏదైతే ఉత్తరాదిన వీస్తున్న గాలులు ఏవైతున్నాయో ఆ గాలుల కారణంగా కూడా చలి తీవ్రత మరింత పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లాలోని పలు చోట్ల మంచు దుప్పటి కప్పుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే జాతీయ రహదారులపై ఈ మంచు దుప్పటి కప్పుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదయం పూట ఏదైతే వాహనాలకు సంబంధించి
లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇక్కడ ఆందోళన కలిగించే విషయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా డిసెంబర్ నుంచి జనవరి నెలలో మాత్రము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఏదైతే రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాను మరో కాశ్మీరుగా కూడా మనం పోలుస్తారు. అయితే కాశ్మీర్ లాగే ఇక్కడ కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ పరమేశ్వర్. అలాగే విశాఖలో పరిస్థితి ఎలా ఉంది అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ లైన్ లో ఉన్నారు. దుర్గాప్రసాద్, చెప్పండి, విశాఖలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ మొత్తం కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విశాఖలో పరిస్థితి చలికి విపరీతమైనటువంటి గదగద ఉనికి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలతో విశాఖ నగరంలో కూడా ఉష్ణోగ్రతలు పోటీ పడుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు ఏజెన్సీకి నగరానికి ఉష్ణోగ్రతల్లో పెద్ద తేడా ఏం కనిపించడం లేదు. విపరీతమైన చలి, కురుస్తున్న మంచుతోటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మట్టుకు ప్రజలంతా కూడా కొంతమంది ఉబ్బసం, ఆయాసంతో కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కూడా విపరీతంగా పెరిగింది. ఇటీవల కాలంలోని ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి మంచుకి కారణంగా ఇటు ఏజెన్సీ ప్రజలతో పాటు నగరంలో ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహన రాకపోకలకి అయితే మాత్రం ఉదయం 10 అయినా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు అంతా కూడా మంచు విపరీతంగా కమ్మేసి ఉండడంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఇదంతా ఒకలా ఉంటే మరోవైపు పర్యాటకులు కూడా చాలా విపరీతంగా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఎందుకంటే వరుసగా సెలవు దినాలు రావడంతో అందరూ కూడా ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే వాటిని చూసేందుకు విపరీతంగా ఎగబడుతున్నారు. దీంతో ఏజెన్సీకి వెళ్లే దారులన్నీ కూడా వాహనాలతో పూర్తిగా కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ మాత్రం ఈ యొక్క చలికి, మంచుకి ఉదయం 10 అయినా సరే అంతా బయటకు కూడా రాలేని పరిస్థితి, వాళ్ళ విధులకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. నేను వాళ్ళు కూడా అక్కడ చెప్తున్నారు, గతంలో ఇప్పుడు ఇంత ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఇప్పుడు వచ్చి ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేవని. ఇప్పుడు ఈసారి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు దాదాపుగా 10 ఏళ్లలో ఎప్పుడు నమోదు అవ్వాలని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపుగా 10-11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే విశాఖ నగరంలో అలా 15-16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసలు కొంతకాలంగా ఇటువంటి ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదు అవ్వలేదు. కాబట్టి దీనికి కారణం ఏముంటుందని చెప్పిన ఒక పక్క మరోవైపు అధికారులు కూడా అధ్యయనం కూడా చేయడం జరుగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం కూడా దీనికి కారణంగా కొంతమంది భావిస్తున్నారు. అయితే వాతావరణంలో నమోదవుతున్నటువంటి కొన్ని మార్పుల కారణంగానే ఇటువంటి ఏర్పడుతున్నాయని చెప్పేసి గతంలోనే, అంటే దాదాపు ఒక చిన్నది ఎండాకాలంలోనే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఈసారి చలి కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్పినట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. విపరీతమైన చలి కూడా పెరిగింది. ఇది ఒక్క విశాఖే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా కురుస్తున్నట్టు మంచుకి ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు దుర్గాప్రసాద్? ఈసారి గ్లోబల్ వార్మింగ్ ప్రకారంగా ఖచ్చితంగా సరే మనకి ఎండాకాలంలో ఎండలు ఏ విధంగా ఉన్నాయో సేమ్ ఈసారి చలికాలంలో కూడా విపరీతమైన చలి ఉంటుంది, మంచు కూడా కురుస్తుంది. ఇదంతా కేవలం గ్లోబల్ వార్మింగ్ కారణం. దీనికి అంటే దీన్ని అరికట్టేందుకు ఏ విధంగా ఉండాలని చెప్తే ప్రస్తుతం అధ్యయనాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇంకా పరిష్కారం అయితే దొరకలేదు. ప్రస్తుతం అయితే మాత్రం ముఖ్య నగరాలన్నింటిలో కూడా ప్లాస్టిక్ ఇవన్నీ కూడా తగ్గిస్తున్నారు. అలాగే సముద్రంలో నెలకొన్నటువంటి కాలుష్యాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తిగా కూడా అరికడితే కానీ ఈ గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి అరికట్టేందుకు కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పి కొంత భావించడం జరుగుతుంది. ఇప్పటికే అనేక దఫాలుగా సముద్రంలో పెరుగుతున్న కాలుష్యాన్ని బయటికి తీయడం కూడా జరుగుతూనే ఉంది. మరోవైపు బయట వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ఇంత ముందు కంటే ఇప్పుడు విశాఖ నగరంలో వాయు కాలుష్యం చాలా విపరీతంగా పెరిగింది. ఓ పక్క మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వెదజల్లుతున్నటువంటి ఒక విషవాయువులు అవి కూడా పూర్తిగా పైకి వెళ్ళకంటే మధ్యలోనే ఉండిపోయే ప్రజలకి తీవ్ర శ్వాస ఇబ్బందులు కూడా కలగజేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ మొత్తం అరికట్టాలంటే ముందు వాయు కాలుష్యాన్ని అరికడితే కానీ ముందు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి చక్కదిద్దామని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.